టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులు, వినతులు, ఆర్జీలు, సమస్యలను సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా ప్రజల నుంచి మొత్తం 125 దరఖాస్తులు రాగా అందులో రైతు రుణమాఫీకి సంబంధించి 40, ధరణికి సంబంధించి 30, పింఛన్లకు సంబంధించి 4, 2 పడకల గదుల ఇండ్ల కొరకు 8, ఇతరత్ర 43 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా ఒక్కో దానిని పరిశీలించి సంబంధిత అధికారులకు వాటిని అక్కడే అందజేసి ప్రభుత్వ నియమ నిబంధన మేరకు పరిష్కరించాల్సిందిగా సూచించారు. ప్రజావాణి సమస్యలను పరిష్కరించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించదని, ఆర్జీలు అందజేసిన వారు తిరిగి రెండోసారి రాకుండా సమస్యలను పరిష్కరించాల్సిందిగా తెలిపారు. దీంతో పాటు సమస్యల పరిష్కారానికి వీలు లేనట్లయితే తదుపరి చర్యల కోసం వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిట్టి తీసుకొచ్చిన అయితే వాళ్ళు ఇంటికి వస్తారు సార్. పెండింగ్ ఉన్నది